ఒక గోరుతోని పోయేది గొడ్డల దాకా తెచ్చుకునే సామెతగా మనం మారిపోయినాం. ఎందుకు ఈ సామెత నేను తెలియజేస్తున్నానంటే, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్నబాబు సార్ గారు ఉన్నప్పుడు మా కర్నూలు జిల్లా నుంచే పని చేసిపోయినాడు జాయింట్ కలెక్టర్గా. కాబట్టి సార్ గారు స్పష్టంగా చెప్పారు, అయ్యా నువ్వు ఆన్లైన్లో బృహజంగం ఓసి కింద కనీసం తాత్కాలికంగా కేంద్రం నుంచి న్యాయం జరిగేంత వరకు పెట్టమని చెప్పావు. ఇది న్యాయబద్ధమైన మీ విషయం, న్యాయబద్ధమైన డిమాండే ఇది. కానీ మీ కులంలోనే, మీ సంఘాలలో 4-5 సంఘాలు వచ్చి ఒకరు ఓసీ వద్దు మాకు ఎస్ఏ పెట్టాలని చెప్పి భిన్న విధానంలో ఇవ్వడం వలన మీరు ఒక తాటి మీద వస్తే నేను నమోదు చేస్తానని చెప్పి ఆ రోజు కలెక్టర్ మన కన్నబాబు సార్ గారు చెప్పారు. ఆ మాట నేను వాయిస్ కూడా ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ ముందర. కానీ ఆ రోజు మనందరం ఒక తాటి మీద ఉంచి ఒకటే లెటర్ ఇచ్చింటే ఈ రోజు ఈ విధంగా ఆన్లైన్లో మన పిల్లలు కనీసం ఓసీ కింద అప్లై చేసుకొని దాంట్లో మెరిట్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ ప్రకారం, వాళ్ళకున్న టాలెంట్ ప్రకారం ఎదిగి ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉండేది. కానీ దాని చేతులారా ఎవరు నాశనం చేస్తున్నామంటే మనమే, మన కమ్యూనిటీలో ఉన్న లీడర్లమే చిన్న భిన్నంగా ఎవరు వ్యక్తిగతంగా ఎవరి స్వార్థం గురించి దాని మీద ఒక సబ్జెక్ట్ అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పుకోవడం వల్లే నష్టం జరుగుతుందని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పటికైనా సరే మనందరం ఒక కనీసం తాత్కాలికంగా ఓపెన్ కేటగిరీ కింద మనం పెట్టాలి. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ఇవ్వడానికి ఏ చట్టం ఒప్పదు, ఏ రూల్స్ ఒప్పదని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అందుకనే ఓసీ కింద మనం పెట్టుకుంటే కేంద్రంలో ఢిల్లీలో న్యాయం జరిగిన తర్వాత మనకి ఎస్సీ హక్కులు వచ్చినాక ఆటోమేటిక్గా మన హక్కులు మనకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా యావత్తు బృహజంగాలకు గుర్తు చేస్తూ, ఏదేమైనా ప్రభుత్వం కూడా ఈ ఆన్లైన్లో జరుగుతున్న అన్యాయం బృహజంగాలకు న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై బృహజంగం, జై జై బృహజంగం.